రాష్ట్రంలో బీజేపీ డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు మూడోసారి మోదీ ప్రధాని కావటం ఖాయమన్నారు. తప్పుడు ప్రచారం చేసి బీజేపీని బదనాం చేసే ప్రయత్నం రేవంత్ సర్కార్ చేసిందని ఫైర్ అయ్యారు కమలం నేతలు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై దుష్ప్రచారం చేశారన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఆరోపణలను కాంగ్రెస్ కార్యకర్తలే నమ్మలేదన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లు ఖాయమన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ యువమోర్చా సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో బీజేపీకే భవిష్యత్ ఉంటుందన్నారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ పని అయిపోయిందన్నారు. నిజమైన ప్రతిపక్షంగా ప్రజల తరపున బీజేపీ పోరాడుతుందని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలుగా ప్రజల పక్షాన పనిచేయాల్సినటువంటి పార్టీలు అధికారం కోసం పాలక పార్టీ కొమ్ము కాసే విధంగా పాలక పార్టీలో చేరుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క తెలంగాణ అసెంబ్లీ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలనేటువంటి నిజంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉండాల్సినటువంటి బాధ్యత నుంచి బీఆర్ఎస్ పార్టీ తప్పుకున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కోటేసినా కాంగ్రెస్ కోటేసినా ఒకటి అని మనం చాలాసార్లు చెప్పారు. తనను గెలిపిస్తే కేంద్రం నిధులతో అభివృద్ధి చేస్తానన్నారు పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి. సమ్మక్క సారలమ్మ జాతరకు రావాల్సిన నిధుల కోసం కొట్లాడతానన్నారు. పట్టభద్రులంతా బీజేపీ వైపే చూస్తున్నారన్నారు ప్రేమేందర్ రెడ్డి. తనకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఓటేసి గెలిపించాలన్నారు. భారతీయ జనతా పార్టీకి వరంగల్లో కానీ ఖమ్మంలో కానీ నల్గొండలో కానీ ఒక్క ఎన్నికైన యొక్క ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్సీ కానీ లేడు. కానీ ఈ ప్రాంతానికి కొన్ని వేల కోట్ల రూపాయల యొక్క అభివృద్ధి నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే పార్టీలు ముఖ్యం కాదు, ఈ తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి ముఖ్యం. దేశంలో బీజేపీ 400 సీట్లకు పైనే గెలుస్తుందన్నారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. మిగిలిన 3 ఫేజుల్లో ప్రజలు బీజేపీకే పట్టం కట్టనున్నారని చెప్పారు. 4 దశల్లో బీజేపీకి మంచి స్పందన వచ్చిందన్నారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో ఈ నెల 27న జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కమలం నేతలు దృష్టి పెట్టారు. పార్టీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు.